చూసావని నాలోని ప్రేమికుణ్ణి పూర్తి అయిపోవడానికి ఎంత ఛాన్సు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అలా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో 2 వస్తుంది అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ టైం వేసారంటే మీరు ఎవరి ఫోటోతో వీడియో వెళ్ళిన వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హేపీ యాప్ యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు గైస్. ఇక్కడ మీరు ఎవరి ఫోటో యాడ్ అయిన వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయండి. టాప్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ అనుకున్న దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియోస్ ఉంటాయి. మీకు నచ్చిన రేషియోస్ క్లిక్ చేసి జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ప్రాంప్ట్ అని ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. నేను నార్మల్గా జనరేట్ చేస్తాను. ఇక్కడ జనరేట్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. జనరేట్ అయిపోతుంది. ప్రాంప్ట్ ఇచ్చుకున్న మీకు నచ్చిన స్టైల్లో మీరు ప్రాంప్ట్ ఇచ్చుకోండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. 1 minute వెయిట్ చేయండి, అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. మీకు ఏ టైప్ కావాలో దాన్ని ఇలా యాడ్ చేసుకోండి. అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని రైట్ సింబల్ వచ్చి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి యూఆర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా సిమిలర్ అన్ని టెక్స్ట్ లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఫోటో లాంగ్ కూడా చేసి టోటల్ ఇలా కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఫోటో లెంగ్ క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటో లెంగ్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏ ప్లేస్లో అవ్వాలో అక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో లెంగ్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు రన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. ఇక్కడ ర్యాండమ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ర్యాండమ్ సెట్టింగ్ క్లిక్ చేసి స్టార్టింగ్లో ఉంది ఆప్షన్, దీన్ని తగ్గించుకోండి. 3, 4 అలా పెట్టేసుకోండి. నేను 4 పెడుతున్నాను. ఇక్కడ స్పీడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఎండింగ్ రీఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి 2.30 అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ అని సెట్ చేయండి. ఇలా వస్తుంది, అని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇలా ఫోటో లేయర్ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.